హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక జాబ్ ఆప్షన్ అయితే వచ్చింది. సో దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇది డైరెక్ట్గా నేను ఫ్లిప్కార్ట్ కెరియర్స్లో అయితే చెక్ చేసి అయితే మీకు వీడియో అయితే చేస్తున్నాను. లింక్డ్ఇన్లో కానీ ఇలా ఏ నోటిఫికేషన్ లేదు. డైరెక్ట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్ కెరియర్స్లోనే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా మీరు థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది. ఇది ఓన్లీ ఫర్ చార్టెడ్ అకౌంటెంట్స్. అది కూడా ఒక్క పొజిషన్ అయితే ఉంది. సో ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్స్ని ఎక్కువ మంది తీసుకోరు. సో అందుకనే ఒక పొజిషన్ అయితే ఉంది. అండ్ శాలరీ వస్తే మీరు అనుకోవచ్చు చార్టెడ్ అకౌంటెంట్ 50-60,000 వస్తాయని. నిజంగానే వస్తాయి. ఇదైతే మనకి 40+ అని అయితే తెలుస్తుంది. సో అఫీషియల్గా ఎంత శాలరీ అని వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఒకసారి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక మీకైతే తెలుస్తుంది ఎంత శాలరీ అని. నేను ఈ క్లాస్ డోర్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిల్లో చెక్ చేస్తే నాకు 40+ అని అయితే తెలిసింది. సో అందుకనే మీకు 40+ శాలరీ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. మిగతా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. సో అందుకనే ఇది మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు, మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఎందుకంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్, పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. చార్టెడ్ అకౌంటెంటే కాబట్టి మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. సో మీరు ఎక్కువ ఆఫీస్లో ఉండే పని కూడా ఉండదు. చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏదో ఒకసారి 2 సార్లు అలా వచ్చి వెళ్ళడమే. నాకు తెలిసిన నాలెడ్జ్, మేబీ అది తప్పే కూడా అయ్యి ఉండొచ్చు. సో అదే నిజమని అయితే అనుకోకండి. సో గైస్, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇది డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో కెరియర్స్లో ఎంచేది నేను తీసుకుంది. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో గైస్, లేట్ చేయకుండా అయితే మనం ఆ లింక్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో లింక్ ఓపెన్ చేస్తే ఎలా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, ఫ్లిప్కార్ట్ కెరియర్స్ అని అయితే ఉంది. ఒకసారి నేను బ్యాక్కి వస్తే ఇదిగోండి ఫ్లిప్కార్ట్లో. సో ఫ్లిప్కార్ట్లోనే నేను ఓపెన్ చేసి ఈ రోల్ పేరు అసోసియేట్ ఏపీ. ఇది బెంగళూరులో అయితే మనకి అయితే ఈ రోల్ ఉంది. సో బెంగళూరులో ఉన్న దానికైతే మీరు చార్టెడ్ అకౌంటెంట్గా అయితే వర్క్ చేయాలి. సో ఓన్లీ బెంగళూరు రీజియన్కే. ఇక్కడ మీరు చూసారనుకోండి, మనకి జాబ్ డిస్క్రిప్షన్ కూడా అయితే ఇచ్చారు. అసోసియేట్ పేరు అకౌంట్ పేయబుల్ రిపోర్టింగ్ విచ్ ఇన్క్లూడ్స్ ఫాలోయింగ్. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్లో మనకి రూల్స్ ఏంటేంటివి అంటే మంత్ క్లోజర్ యాక్టివిటీస్. సో ప్రతి మంత్ వీళ్ళకి క్లోజర్ అయితే ఉంటుందిగా. ఫ్లిప్కార్ట్లో నుంచి ఆర్డర్స్ అయితే చేస్తారు. వీళ్ళైతే బెంగళూరు లొకేషన్కి వీళ్ళైతే సర్వ్ ఇస్తూ ఉంటారు. సో మనీ అనేది కలెక్ట్ చేసుకుంటారు. కొంత ఆన్లైన్, కొంత ఆఫ్లైన్ ఇలా అన్నీ ఉంటాయి కదా. సో ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అయితే డివైడ్ చేయాలి. ఆన్లైన్కి, ఆఫ్లైన్కి. అండ్ రిటర్న్ ఇచ్చేవి కూడా అయితే ఉంటాయి కదా, రిటర్న్స్వి డివైడ్ చేయాలి. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఒక మనీ అయితే ఇస్తారు కదా. సో అవన్నీ దేనికి దానికి డివైడ్ చేసి అయితే మీరైతే అప్పుడైతే ఇది ఈ యాక్టివిటీస్ అన్నీ చూడాలి. సో మంత్లీ ఎంత ఉంటుంది ఏంటి అని అన్నీ చూశాకే మీరైతే అప్లై చేయాలి. సో మీకు ఎంత వస్తుంది ఏంటి, ఎంత మిగిలింది, ఫ్లిప్కార్ట్కి ఎంత ఖర్చు పెట్టారు. సో ఇవన్నీ అయితే మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి వస్తుంది ప్రతి మంత్లీ ఆడిట్స్ కింద అయితే అనుకోండి. అక్యురల్స్ కాంపిటీషన్ అండ్ నెససరీ యాక్షన్ ఆన్ డ్యూరింగ్ ది మంత్ డిస్కసింగ్ విత్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ దగ్గర మనీ అయితే వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ మనం ఎంత స్పెండ్ చేసాం ఏంటి, ఇవన్నీ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేస్తూ ఉండాలి. ప్రతి మంత్కి మీరు ఒక రిపోర్ట్ అయితే చేస్తూ ఉండాలి. అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రిపరేషన్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ వ్యాలిడేషన్ విత్ టీబీ. ఎంట్రీస్ అన్నీ ఉంటాయి కదా మనకి, క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇలా సంథింగ్ ఉంటాయి కదా. సో చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళకైతే ఇదంతా అర్థమవుతుంది. సో అదైతే మీరు మెన్షన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆటోమైజేషన్. సో ఇదైతే చూసుకోండి. ఎస్ఓఎక్స్ కాంప్లెక్స్ డీలింగ్ విత్ వేరియస్ ఆడిట్స్. సో వేరియస్ ఆడిట్స్ని కూడా మనం అయితే చూస్తూ ఉండాలి. సో అవన్నీ అయితే చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఓపెన్ పొజిషన్ 1 అని అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేసారు. స్కిల్స్ రిక్వైర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ అని అయితే ఇచ్చారు. లొకేషన్ వచ్చి బెంగళూరు అన్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చార్టెడ్ అకౌంటెంట్ ఉండాలంటున్నారు. సో చార్టెడ్ అకౌంటెంట్ కాకపోయినా మనం అప్లై చేయడానికి అయితే లేదు. సో ఇక్కడ మీరు చూసారంటే నేను క్లియర్గా చూపిస్తున్నా, చార్టెడ్ అకౌంటెంట్ అయితే ఉండాలి అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అందుకనే నేను స్టార్టింగ్లో చెప్పాను చార్టెడ్ అకౌంటెంటే ఉండాలని. మిగతా వాళ్ళు ఇది స్కిప్ చేయండి అని కూడా చెప్పింది. అందుకే ఇంకా ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తే 0 to 1 years. వీళ్ళు ఎక్కడ నేను మీకు మెన్షన్ చేసే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అని. సో ఇదే 1 year దాకా
1 ఇయర్ దాకా అయితే మనమైతే చూసుకోవచ్చు. సో 1 ఇయర్ లోపల అయితే కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత నుంచి మనకు అప్లై చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడైతే చెప్పేశారు 0 to 1 ఇయర్స్ అని. అండ్ శాలరీ కూడా 40,000 పైన ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదని కూడా చెప్పింది. అందుకే ఎందుకంటే ఎక్స్పీరియన్స్గా ఎక్కువ లేదు కాబట్టి ఫ్రెషర్స్ని వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మీకు హ్యూజ్లో అయితే శాలరీ ప్యాకేజ్ అయితే ఉండదు. సో ఇది గైస్ ఇలా అయితే దీని గురించి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే మీరు అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. నేను ఇంకా అప్లై చేసి అయితే చూపించట్లేదు, ఎందుకంటే నా క్వాలిఫికేషన్ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా కాదు కాబట్టి నేను కంప్లీట్ అప్లై చేయట్లేదు. మీకు జస్ట్ ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలి ఏంటి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడైతే మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. అండ్ నేమ్ మీ గవర్నమెంట్ ఐడికి ప్రకారంగా ఏ పేరు అయితే ఉందో సో ఆ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఐడి, సో మీరు ఇవ్వాల్సిన ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేసి అండ్ ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఈ టోటల్ ఎక్స్పీరియన్స్ స్టార్ మార్క్ అయితే లేదు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇయర్స్లో 0 అని అయితే మెన్షన్ చేయండి. ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 అని పెట్టండి, 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 2 or 3 అయితే పెట్టండి. కరెంట్ లొకేషన్ మీరు రైట్ నో ఎక్కడ ఉన్నారో అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు బెంగళూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెంగళూరు అడ్రస్ అయితే పెట్టుకుని బెంగళూరు అని అయితే మెన్షన్ చేయండి, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకనే నేను మీకు ఒక హింట్ అయితే అనుకోండి, బెంగళూరు అయితే అక్కడ మెన్షన్ చేయండి. సో సింపుల్ ఇంతే. మనకి పేరు మీద 2 పేర్లు అయితే ఉంటాయిగా, 2గా డివైడ్ అయ్యి, సో ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే పెద్ద పేరు, సో అలా మీరు పేరుకి తగ్గట్టు మీ కాలమ్స్ తగ్గట్టు డివైడ్ చేసుకుని అయితే మీరైతే చూసుకోండి. సో ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని అయితే క్లిక్ చేసుకుని మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేసేయండి, మీకు సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇలా గైస్ మనం దీనికైతే అప్లై చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్ అసోసియేట్ బెంగళూరు రోల్కి అయితే మీరు ఇలా అప్లై చేసుకోవాలి. సో నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైతే ఉంటుంది. సో నేను చార్టెడ్ అకౌంటెంట్ను కూడా కాదు కాబట్టి నేను మీకు మిగతా వీడియోస్ లాగా అప్లై చేసి అయితే చూపించట్లేదు. ఇక్కడ సబ్మిట్ చేశాక మీకైతే మెయిల్ వస్తుంది మీరు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. అండ్ వాళ్ళు అందులో కూడా చెప్తారు, మేము కొంచెం టైం తీసుకుని మీకైతే చెప్తాము, మీ రెజ్యూమ్ మాకైతే సూటబుల్ అయితే మీకు మేము నోటిఫికేషన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా ఫోన్ ద్వారా మీకైతే చెప్తాము ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఏంటి అని. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చి నేను కూడా కనుక్కుంటే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ తర్వాత మీకు కొన్ని బేసిక్స్ అయితే ఉంటాయి. సో ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ మీద బేసిక్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది. సో అందులో మీకు కంప్లీట్ నాలెడ్జ్, మీ చార్టెడ్ అకౌంటెంట్ మీద ఉన్న నాలెడ్జ్ మీద అయితే వీళ్ళు క్వశ్చనర్స్ అయితే అడుగుతారు. ఆ తర్వాత ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. సో ఫైనల్ రౌండ్కి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం క్రాక్ చేసినట్టే. ఫైనల్ రౌండ్కి ఎక్కువ మంది వెళ్ళరు కాబట్టి సో మీరు పర్ఫార్మెన్స్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ రౌండ్లోనే వీళ్ళు శాలరీ వీటి గురించి అయితే డిస్కస్ చేస్తారని చెప్పి అయితే నేను విన్నాను. సో అప్పటిదాకా మీకు శాలరీ ఏంటి, ఎంత వస్తుంది, కట్టింగ్స్ పోను ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది, ఇంకా వీళ్ళు ఏమైనా బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా అయితే వస్తుంది. అండ్ ఇది చార్టెడ్ అకౌంటెంట్ రోల్ కాబట్టి మీకు మ్యాక్సిమం ఏదో ఒక బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వోచర్స్ అని లేదా మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసినప్పుడు మీకు ఏమైనా డిస్కౌంట్స్ అని ఇలా మీకు ఓన్లీ వర్కర్స్కి మాత్రమే కొన్ని కూపన్ కోడ్స్ అలాంటివి అయితే ఉంటాయి. సో అవి అయితే మీరు యూస్ చేసుకుని మీరు తక్కువ ప్రైజెస్కి అయితే పర్చేస్ చేయొచ్చు. సో అలాంటి ఫ్యూచర్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ రెండే అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో అలాంటి ఫ్యూచర్స్ దీంట్లో ఉన్నాయా లేదా అని అయితే వాళ్ళు అప్పుడైతే మెన్షన్ చేస్తారు. రైట్ నో నేను చూస్తే నాకు కొన్నిసార్లు ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, కొన్నిసార్లు ఉండట్లేదు అని అయితే నాకు తెలిసింది. సో ఇలా మీకు మొత్తం కంప్లీట్ దీని గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా మీకు సెలెక్ట్ అయ్యాకే చెప్తారు. ఎందుకంటే ఇది ఒక రోల్ కాబట్టి వీళ్ళు కంప్లీట్ ఏ డీటెయిల్స్ అయితే ఇందులో చెప్పలేదు. జస్ట్ మీరు అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఏం పొజిషన్, స్కిల్స్, లొకేషన్, ఎడ్యుకేషన్, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే ఇచ్చారు. నేను మిగతా జాబ్స్ గురించి మీరు ప్రీవియస్ జాబ్స్ వీడియోస్ చూస్తే చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు, అంత తక్కువ డేటా అయితే వీళ్ళు ఇచ్చారు. అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అండ్ మీరు గ్లాస్ డోర్ వీటిల్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో ఇలా ప్రీవియస్ వర్కర్స్ ఇలా వీళ్ళు రివ్యూస్ ఇవన్నీ కూడా పెడతా ఉంటారు. సో నేను అందులో చెక్ చేసి నాకు ఉన్న బేసిక్ నాలెడ్జ్ అర్థమైంది సో దీని గురించి. సో అందుకని నేను ఇంత క్లియర్గా మీకైతే చెప్పగలిగాను. సో ఇదిగా సింపుల్గా మీరు ఫ్లిప్కార్ట్ అసోసియేట్ ఏపీ
ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవడం. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. ఓన్లీ చార్టెడ్ అకౌంటెంట్స్, మీతో వాళ్ళు అప్లై చేసిన మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే చేస్తారు. మీకు టైం వేస్ట్ అనే అయితే నేను చెప్తాను, మీరు అప్లై చేసుకుని. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫికేషన్లోనూ చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చారు, స్కిల్స్ రిక్వైర్డ్లో కూడాను మీకు చార్టెడ్ అకౌంటెంట్ అయితే ఇచ్చారు. సో మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి. సో గైస్, లేట్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న వీడియోస్ అండ్ మనీ ఎర్నింగ్తో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.